హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం రెగ్యులర్గా కాసే చారు కాకుండా కొంచెం డిఫరెంట్గా మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉండే పప్పుచారు తయారీ విధానం చూపిస్తామండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక డబ్బా పప్పుని ఉడికించి అందులో 2 స్పూన్ల కారం, 2 టమాటాలు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. 1 కప్పు ములక్కాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు చిల్లీస్, 1 కప్పు టమాటోస్ ఇలా కట్ చేసుకొని మనం సాంబార్ తయారీకి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే పప్పు మెత్తగా ఉంటుంది, చారు చాలా టేస్టీగా అవుతాయి. ఇప్పుడు మనం పప్పుని మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మనం పప్పుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పప్పు చారు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని పప్పు చారు కాసుకోవడానికి అందులో పప్పు వేసుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. పప్పులో ఇలా చింతపండు పులుసు పిండుకొని చింతపండుని సపరేట్ చేసి ఆ వాటర్ దాంట్లో వంపుకోవాలి. మనకి చింతపండు ఒక 50 గ్రామ్స్ వరకు పడుతుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి చారు చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పుతూ బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉప్పు కరగదండి, రాళ్ళు ఉప్పు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు సొరకాయ ముక్కలు అన్నీ కలిపేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు టమాటో, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు బెండకాయ ముక్కలు, ఒక 5-6 చిల్లీస్ అండి. మొత్తం కలిపి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఒక కప్పు ములక్కాయ ముక్కలు, ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ గిన్నె నిండా వాటర్ పోసుకొని బాగా ఈ ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి చారుని. ఒక 15 మినిట్స్ వరకు బాగా మరగాలి చారు. చూస్తున్నారు కదండి, ఇలా పప్పు చారు బాగా మరిగాక మనం పక్కన తాలింపు పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. మనం ఈ తాలింపులో ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఇంగువ వేయటం వల్ల. చారు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని మనం చారులో కలిపేసుకోవాలి. ఈ విధంగా చారులో తాలింపు కలిపేసుకున్నాక మనకి వేడి చారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా
వేడి వేడిగా పప్పుచారు రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేసి మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్